హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక హెల్దీ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. మీ పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ వేలో చేసిచ్చే ఒక మంచి ఐస్ క్రీమ్ అండి. ఇందులో మనం అన్నీ చక్కగా బయట ఏమీ కొనిపెట్టకుండా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారన్న భయం లేకుండా ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్ అడుగుతారు కదా. బయట కొనిపెట్టకుండా ఇలా మనం చేసేసి ఇంట్లోనే ఉంచుకుంటే చక్కగా 2 డేస్ వరకు వాళ్ళకి ఐస్ క్రీమ్ అనేది ఇవ్వచ్చు. ఇలాగా కుల్ఫీ మౌల్డ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటున్నాయి కాబట్టి చక్కగా నేను చూపించే ప్రాసెస్లో సింపుల్ అండ్ ఈజీ వేలో మనం చక్కగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకొని మౌల్డ్స్లో వేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇది హెల్దీ అండి. ఇందులో ఎటువంటి షుగర్స్ కానీ ఏమీ యాడ్ చేయము. ఓన్లీ బనానా, ఫుల్ మకానా అండ్ జీడిపప్పు, బాదం పప్పు ఇవి ఉంటే చాలు. నేనైతే ఖర్జూరం వేయలేదండి, నా దగ్గర లేదని. కాబట్టి నేను ఎక్స్ట్రా ఒక బనానా వేసాను. ఇవన్నీ మిల్క్లో సోక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా నేను మిల్క్ వేసేసి ఒక బౌల్లో అందులోకి మకానా మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని చేసుకోవడమే. అలాగే జీడిపప్పు, బాదం పప్పు సోక్ చేసేసాను. ఒక 2 అవర్స్ సోక్ చేసిన దాంట్లో బనానా వేసి మిక్స్ చేశాను. మీరు డేట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి బనానా ఇంకొకటి యాడ్ చేశాను. అది ఒక 2 అవర్స్ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే మౌల్డ్స్లో. అది తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 4 అవర్స్ తర్వాత తీసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని అట్లా వదిలేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. మన పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు ఇంటికి వెళ్ళాక పెడతానని చెప్పి ఇలా మనం చేసి పెడితే నిజంగా హ్యాపీగా తింటారు. మనకు కూడా ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఇదైతే హెల్దీ కూడా. అదండి ఈరోజు రెసిపీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీ వరకు రావాలంటే, నోటిఫికేషన్ మీకు అందాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ని ఇలా హెల్దీ వేలో చేసి పెట్టండి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫ్యామిలీ అంతా తినొచ్చు. చాలా టేస్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్, చాలా బాగుందండి. చాలా బాగుంటుంది కూడా. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న అందరూ చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.